డియర్ స్టూడెంట్స్, వెల్కమ్ టు శివారెడ్డి లాజిక్స్. మనకు రీసెంట్గా రైల్వేలో ఆర్పిఎఫ్ ఎస్ఐ కానిస్టేబుల్, రైల్వే ప్రొడక్షన్ ఫోర్స్ ఎస్ఐ కానిస్టేబుల్ నోటిఫికేషన్ రావడం జరిగింది. ఈ నోటిఫికేషన్కి అప్లై చేద్దాము అనుకునే వాళ్ళు ఈ వీడియోని స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు పర్ఫెక్ట్గా వాచ్ చేసిన తర్వాత మీకు ఏదైనా డౌట్స్ ఉన్నట్లయితే ఈ కామెంట్ సెషన్ రూపంలో, అంటే ఈ వీడియోలో మీరు కామెంట్ రూపంలో తెలపండి, వాటికి ఆన్సర్ కూడా చేస్తాం. క్లారిటీ వచ్చిన తర్వాత మాత్రమే, 100% క్లారిటీ వచ్చిన తర్వాత మాత్రమే అప్లై చేయండి. మీరు అప్లై చేద్దాము అనుకున్నప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ దగ్గర ఎలాంటి డాక్యుమెంట్స్ పెట్టుకొని మీరు అప్లై చేయడానికి స్టార్ట్ చేయాలి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎలాంటి డాక్యుమెంట్స్ ఉండాలి? సర్టిఫికేట్స్ ఉండాలి మీ దగ్గర. అంటే ఎలాంటి సర్టిఫికేట్స్ అంటే మీ 10th క్లాస్ మార్క్స్ మేమో, మీ ఇంటర్ మార్క్స్ మేమో, అదేవిధంగా మీరు ఎస్ఐకి అప్లై చేసామంటే డిగ్రీ మార్క్స్ మేమో. ఎందుకు ఉండాలి అంటే మనం పాస్ అయినటువంటి డేట్ కూడా అక్కడ మనం మెన్షన్ చేయాల్సి ఉంటుంది. ఎస్పెషల్లీ 10th క్లాస్ మార్క్స్ మేమో ఉండాలి, ఎందుకంటే 10th క్లాస్ రోల్ నెంబర్ కూడా అడుగుతారు. అంటే ఆ సర్టిఫికేట్స్ అట్లీస్ట్ జిరాక్స్ కాపీ ఉన్నా చాలు. ఆ జిరాక్స్ కాపీ సెట్ని ఒకటి మీ దగ్గర పెట్టుకోండి. 10th క్లాసు కానిస్టేబుల్కి అయితే 10th క్లాస్ మార్క్స్ మేమో సరిపోతుంది. ఎస్ఐకి అప్లై చేసామంటే ఇంటర్మీడియట్ డిగ్రీ కూడా మీ దగ్గర పెట్టుకోండి. బీటెక్ అయితే బీటెక్, ఇవన్నీ మీ దగ్గర పెట్టుకోండి. అట్లీస్ట్ ఒక సెట్ జిరాక్స్ కాపీ పెట్టుకోండి. నెక్స్ట్ ఆధార్ కార్డు, ఆధార్ నెంబర్ అడుగుతారు వెరిఫికేషన్ కోసం. ఇంకోటి కూడా ఏంటంటే మీరు ఆధార్ని ఏ మొబైల్ నెంబర్తో లింక్ చేశారో ఆ మొబైల్కి ఓటీపీ వస్తుంది. ఆ మొబైల్ నెంబర్ కూడా మీ దగ్గర పెట్టుకోవడానికి ట్రై చేయండి. నేను ఫస్ట్ టైం రిజిస్ట్రేషన్ చేసుకున్న వాళ్ళకి ఆధార్ వెరిఫికేషన్ ఓటీపీ కూడా వస్తుంది. ఆధార్ నెంబరు అంటే ఆధార్ కార్డు మీది ఏ మొబైల్ నెంబర్తో లింక్ అయి ఉంటుందో ఆ మొబైల్ నెంబర్కి ఓటీపీ వస్తుంది, కాబట్టి దాన్ని కూడా పక్కన పెట్టుకోండి. అదేవిధంగా క్యాస్ట్ సర్టిఫికేటు, ఈ క్యాస్ట్ సర్టిఫికేట్లో చాలామంది స్టూడెంట్స్ కన్ఫ్యూజ్ అవుతున్నారు. క్యాస్ట్ సర్టిఫికేట్ విషయంలో ఓపెన్ కేటగిరీ స్టూడెంట్స్కి ఈడబ్ల్యూఎస్, అంటే ఓపెన్ కేటగిరీ స్టూడెంట్స్ మాత్రమే ఈడబ్ల్యూఎస్కి ఎలిజిబుల్, కాబట్టి ఓపెన్ కేటగిరీ స్టూడెంట్స్ సో మీరు ఖచ్చితంగా ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ తెచ్చుకోండి. ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ ఉన్నటువంటి నెంబరు, అంటే సర్టిఫికేట్ నెంబర్ అడుగుతారు, ఆ సర్టిఫికేట్ నెంబరు ప్లస్ ఆ సర్టిఫికేట్ ఎవరు ఇష్యూ చేశారన్నది కూడా ఉంటుంది. ఇష్యూయింగ్ అథారిటీ కూడా మనం మెన్షన్ చేయాలి. అవన్నీ కూడా మీరు పెట్టుకోండి. అదేవిధంగా ఓబీసీ స్టూడెంట్స్ అయితే, అంటే బీసీ కేటగిరీస్ ఉంటారు కదా, వాళ్ళు ఓబీసీ కిందకి వస్తారు. ఓబీసీ సర్టిఫికేట్ మీరు అప్లై చేయాలి. బీసీ సర్టిఫికేట్ కాదు, ఓబీసీ సర్టిఫికేట్. కొంతమంది సార్ మా దగ్గర స్టేట్ లెవెల్లో బీసీ సర్టిఫికేట్ ఉంది సార్, దాన్ని అప్లై చేయొచ్చా? నో, ఓబీసీ సర్టిఫికేట్ అప్లై చేయండి. మీ దగ్గర లేకపోతే కొత్తది మీరు ఓబీసీ సర్టిఫికేట్ తీసుకోండి, లేదా ప్రీవియస్ ఉంటే ప్రీవియస్ దాన్ని అప్లై చేయొచ్చు ఓబీసీ సర్టిఫికేట్. అదేవిధంగా ఎస్సీ ఎస్టీ వాళ్ళు కూడా ఎస్సీ సర్టిఫికేట్ మీ దగ్గర పెట్టుకోండి. ఎందుకంటే సర్టిఫికేట్ నెంబర్ అడుగుతుంది, అదేవిధంగా ఆ ఇష్యూయింగ్ అథారిటీ అడుగుతుంది, కాబట్టి ఈ సర్టిఫికేట్లన్నీ మీ చేతుల్లో ఉంటే ఈజీ అవుతుంది. అదేవిధంగా ఫోటో మళ్ళా చెప్తున్నాను, నేను చాలా క్లారిటీగా చెప్తున్నాను. ఫోటో అనేది రీసెంట్గా దిగిన ఫోటో కావాలి. రీసెంట్గా అంటే ఒక 3 months బిఫోర్గా మీరు ఇప్పటి నుంచి 3 months బ్యాక్ దిగిన ప్రాబ్లం లేదు. రీసెంట్ ఫోటోగ్రాఫ్ అయి ఉండాలి, కలర్ ఫోటో అయి ఉండాలి, బట్ ప్లెయిన్ బ్యాక్గ్రౌండ్ ఉండాలి. గుర్తుపెట్టుకోండి, కలర్ ఫోటో దిగాలి, బ్లాక్ అండ్ వైట్ ఫోటో కాదు. కలర్ ఫోటో దిగాలి, ప్లెయిన్ బ్యాక్గ్రౌండ్ ఉండాలి. ప్లెయిన్ బ్యాక్గ్రౌండ్ ఇన్ ద సెన్స్, కొంతమంది కలర్ఫుల్ బ్యాక్గ్రౌండ్స్ అంటే ఫుల్ రెడ్, ఫుల్ గ్రీను ఆ టైప్ ఉండకూడదు. ప్లెయిన్ బ్యాక్గ్రౌండ్ ఉండాలి. సో ప్లెయిన్ బ్యాక్గ్రౌండ్ అంటే వైట్ కలర్ అయి ఉండొచ్చు, లైట్ స్కై బ్లూ అయి ఉండొచ్చు. సో ఈ విధంగా ప్లెయిన్ బ్యాక్గ్రౌండ్తో ఉన్నటువంటి ఫోటోని సో ఈ సైజులో 30 KB అంటే మినిమం 30 KB ఉండాలి, మ్యాక్సిమం 70 KB దాటకూడదు. ఆ సైజులో ఉండే విధంగా సో మీరు ఆ ఫోటోని సాఫ్ట్ కాపీని సేవ్ చేసుకొని ఉంచుకోండి, మీ డెస్క్టాప్ని పెట్టుకోండి. అదేవిధంగా సిగ్నేచర్ కూడా స్టైలిష్ సిగ్నేచర్ జోలు వెళ్ళొద్దు. సో సింపుల్గా మీ నేమ్నే సిగ్నేచర్గా పెట్టుకోండి. అది కూడా సాఫ్ట్ కాపీ ఫార్మేట్లో 30 KB మినిమం ఉండాలి, మ్యాక్సిమం 70 KB దాటకూడదు. సిగ్నేచర్ని కూడా సాఫ్ట్ కాపీ మీ యొక్క డెస్క్టాప్ మీద మీరు మెన్షన్ చేసుకోండి. అంటే డెస్క్టాప్ మీద పెట్టుకుంటే ఏంటంటే ట్రాక్ చేయాల్సినప్పుడు ఈజీ అవుతుంది ప్రాసెస్ అనేది. దాని తర్వాత బ్యాంక్ డీటెయిల్స్, అంటే మీరు ఏదైతే ఇప్పుడు అప్లికేషన్ ఫీజు పే చేస్తున్నారో ఆ అప్లికేషన్ ఫీజు మీరు ఎగ్జామ్ రాస్తేనే, ఎగ్జామ్ మీరు అటెండ్ అవ్వకపోతే మీ ఫీజు రిటర్న్ రాదు. ఎగ్జామ్ రాస్తేనే, ఎగ్జామ్ రాసిన తర్వాత కొన్ని రోజుల తర్వాత మీరు ఏదైతే ఫీజు కట్టారో ఆ ఫీజు అంటే ఒక 10% అలా కట్ అవుతుంది. కొన్ని బ్యాంకు ట్రాన్సాక్షన్ కొన్ని ఛార్జెస్ ఉంటాయి కాబట్టి కొన్ని కట్ అయ్యి మిగతా మనీ మీ అకౌంట్లోకి క్రెడిట్ అవుతుంది. మీ బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ ఇవ్వండి. బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ అంటే మీ బ్యాంక్ అకౌంట్ నెంబరు, ఐఎఫ్ఎస్సి కోడ్, బ్రాంచ్ ఇవన్నీ కూడా మెన్షన్ చేయాల్సి ఉంటుంది. సో అవి కూడా మీ దగ్గర పెట్టుకోండి. కొంతమంది ఏంటంటే సార్ ఈబీసీ ఉంది సార్, మాకు ఈబీసీ సర్టిఫికేట్ తెచ్చుకుంటాం సార్. ఈబీసీ సర్టిఫికేట్ దానివల్ల పెద్ద ప్రయోజనం లేదు, మీకు రిజర్వేషన్ ఏం రాదు. దానివల్ల ఈబీసీ పెట్టుకోవడం వల్ల మీకు రిజర్వేషన్ రాదు. కాకపోతే 500 ఫీజు 250 అవుద్ది. అంటే 250 రూపాయల కోసం మీరు అనవసరంగా రిస్క్ తీసుకోవద్దు. ఎందుకంటే 250 రూపాయల కోసం మీరు రిస్క్ తీసుకున్నారనుకోండి, రేపొద్దున డాక్యుమెంట్ వెరిఫికేషన్కి అప్పుడు కావచ్చు, ఆ సర్టిఫికేట్ని మీరు తెచ్చుకునేటువంటి ప్రయత్నంలో కావచ్చు, ఆ 250 కన్నా ఇంకా ఎక్కువ ఖర్చు పెట్టాలి.
అందుకని ఈబీసీ వాళ్ళు అనవసరంగా మీరు దాన్ని రిస్క్ తీసుకోవద్దు. బట్ ఈడబ్ల్యూఎస్కి అయితే రిస్క్ తీసుకోండి, ఎందుకంటే రిజర్వేషన్ ఉంటుంది కాబట్టి 10%. ఈడబ్ల్యూఎస్ వాళ్ళైతే రిస్క్ తీసుకోండి, ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ మెన్షన్ చేయండి. ఇంకా లేదు అంటే మీరు ఓపెన్ కేటగిరీ అన్రిజర్వ్డ్ కేటగిరీగానే అప్లై చేయండి. ఈడబ్ల్యూఎస్ ఛాన్స్ ఉంటే మాత్రం ఈడబ్ల్యూఎస్ కానీ అప్లై చేసుకోండి. ఈ డాక్యుమెంట్స్ అన్నీ మీ చేతుల్లో పెట్టుకున్న తర్వాత అన్నీ రెడీ అయిన తర్వాత మీరు అప్లై చేయడానికి ట్రై చేయండి. అప్లై చేసేటప్పుడు కూడా ప్రైవేటు అంటే బయట ఉన్నటువంటి నెట్ సెంటర్స్కి వెళ్ళొద్దు. మీ ఓన్ ల్యాప్టాప్లోను మీ ఓన్ సిస్టంలోనూ అప్లై చేయడానికి ట్రై చేయండి. ఒకవేళ మీ ఓన్ ల్యాప్టాప్ మీ ఓన్ సిస్టమ్ లేకపోతే మీ ఫ్రెండ్ సర్కిల్లో మీ ఫ్యామిలీ సర్కిల్లో నోన్ పర్సన్స్ యొక్క సిస్టమ్స్ ద్వారా అప్లై చేయండి. బయట అవుట్ సైడ్ ఇంటర్నెట్ సెంటర్స్లో మాత్రం వాళ్ళ చేతిలో మీ డాక్యుమెంట్స్ అని పెట్టి వాళ్ళ చేత మాత్రం అప్లై చేసేటువంటి ప్రయత్నం చేయొద్దు. మీ అప్లికేషన్ని మీరే మీకు నమ్మకదగ్గనటువంటి ఒక ఫ్రెండ్ని పక్కన పెట్టుకొని మీ క్లోజ్ ఫ్రెండ్ని ఒక పర్సన్ పక్కన పెట్టుకొని 1కి 2 సార్లు వెరిఫై చేసుకుంటూ అప్లై చేయండి. సో మనం ఈ వీడియోలో స్టెప్ బై స్టెప్ కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ వీడియోను కంప్లీట్గా చూసిన తర్వాత అప్లికేషన్ పెట్టుకోండి. ఇప్పుడు మనము మీరు ఎవరైతే అప్లై చేయాలనుకుంటున్నారో సో అప్లికేషన్ లింక్ అనేది ఈ వీడియో డిస్క్రిప్షన్లో కూడా ఉంటుంది. ఆ అప్లికేషన్ లింక్ మీద మీరు క్లిక్ చేసినట్లయితే ఈ పేజ్ అనేది మీకు ఓపెన్ అవుతుంది. అప్లై అనే దాని మీద మీరు క్లిక్ చేసినట్లయితే మీకు 2 ఆప్షన్స్ వస్తాయి. ఒకటి క్రియేట్ అన్ అకౌంట్ అని, రెండో ఆప్షను ఆల్రెడీ హ్యావ్ అన్ అకౌంట్ అని. అంటే మీరు అంతకుముందు ఏఎల్పి నోటిఫికేషన్ కానీ టెక్నీషియన్ నోటిఫికేషన్ కానీ అప్లై చేసి ఉన్నట్లయితే మీరు ఆల్రెడీ హ్యావ్ అన్ అకౌంట్ అనేది అని క్లిక్ చేస్తే మీరు డైరెక్ట్గా సేమ్ క్రెడెన్షియల్స్తో మీరు ఈ నోటిఫికేషన్కి అప్లై చేయొచ్చు. లేదు మేము ఏఎల్పికి కానీ టెక్నీషియన్కి కానీ అప్లై చేయలేదు, ఇదే ఫస్ట్ టైం అప్లై చేస్తున్నాము అని ఎవరైతే ఉంటారో వారు క్రియేట్ అన్ అకౌంట్ అనే ఆప్షన్ క్లిక్ చేయాలి. సో ఇక్కడ మీకు ఇక్కడ మళ్ళీ కనిపిస్తుంది, మీకు ఎవరైతే అంతకుముందు అప్లై చేశారో వాళ్ళు మళ్ళీ ఈ డీటెయిల్స్ని ఫిల్ చేయొద్దని చెప్తున్నారు. అదేవిధంగా ఆర్పిఎఫ్ నోటిఫికేషన్కి పీడబ్ల్యూబీడి అనే స్టూడెంట్స్ అంటే ఎవరైతే హ్యాండిక్యాప్డ్ పీపుల్ ఉంటారో వాళ్ళు ఎలిజిబుల్ కాదని చెప్తున్నారు. నాన్ ఇండియన్ సిటిజన్స్ కూడా ఎలిజిబుల్ కాదని చెప్తున్నారు. ఓకే అనేది క్లిక్ చేయండి. దాని తర్వాత మీకు బేసిక్ డీటెయిల్స్ అడుగుతుంది, కంట్రీ ఆఫ్ నేషనాలిటీ అని అడుగుతుంది. సో మీరు ఇండియన్ అనే ఆప్షన్ పెట్టుకోండి, ఎందుకంటే అదర్ ఆప్షన్ పెట్టుకోవడానికి అసలు అదర్స్ ఆర్ నాట్ ఎలిజిబుల్, ఓన్లీ ఇండియన్ అయితేనే ఎలిజిబుల్ అవుతారు కాబట్టి. సో నెక్స్ట్ ఫుల్ నేమ్. సో ఈ ఫుల్ నేమ్ అనేది మీరు ఎంటర్ చేయాలి యాజ్ పర్ యువర్ 10th క్లాస్ మార్క్స్ మెమో. 10th క్లాస్ మార్క్స్ మెమోలో ఏదైతే డీటెయిల్స్ ఉంటాయో యాజ్ పర్ 10th క్లాస్ మార్క్స్ మెమోని ఎంటర్ చేయండి. మళ్ళీ సేమ్ డీటెయిల్స్ రీటైప్ కూడా చేయాలి. అంటే రీటైప్ చేసేటప్పుడు కూడా సో ఫస్ట్ టైం ఏదైతే చేసామో అదే చేయాల్సి ఉంటుంది. ఇంకా మిస్ మ్యాచ్ అయితే అది ప్రాబ్లం అవుతుంది. సో దాని తర్వాత హ్యావ్ యూ చేంజ్డ్ యువర్ నేమ్. మీరు నేమ్ని ఏమైనా చేంజ్ చేసుకున్నారా అంటే 10th క్లాస్ అంటే చిన్నప్పటి నుంచి ఇప్పటి వరకైనా మధ్యలో ఏమైనా నేమ్ చేంజ్ చేసుకున్నారా? ఎవరు కూడా అలా సర్టిఫికేట్లో నేమ్ని ఎవరు చేంజ్ చేసుకోరు, అందుకని నో అనే ఆప్షన్ పెట్టండి. సో నెక్స్ట్ డేట్ ఆఫ్ బర్త్. సో ఈ డేట్ ఆఫ్ బర్త్ అనేది మనకు సో ఫస్ట్ ఇయర్ సెలెక్ట్ చేసుకోండి. ఫస్ట్ ఇయర్ సెలెక్ట్ చేసుకోండి. దాని తర్వాత మంత్, డేట్ ఆఫ్ బర్త్, రీటైప్ డేట్ ఆఫ్ బర్త్. మళ్ళీ ఇక్కడ కూడా సేమ్ 24/06/1997. ఎస్ రీటైప్ చేయండి. తర్వాత సెలెక్ట్ జెండర్ని సెలెక్ట్ చేసుకోండి. సో నెక్స్ట్ ఫాదర్స్ నేమ్ కూడా యాజ్ పర్ 10th క్లాస్ మార్క్స్ మేము. సో యాజ్ పర్ 10th ఆధార్ కార్డు కాదు, ఆధార్ కార్డులో ఉన్నది, రేషన్ కార్డులో ఉన్నది, ఓటర్ కార్డులో ఉన్నది కాదు, 10th క్లాస్ మార్క్స్ మెమోలో ఏదైతే ఉంటుందో వెదర్ ఇట్ ఈస్ రైట్ ఆర్ రాంగ్ 10th క్లాస్ మార్క్స్ మెమోలో ఉన్నదే మీరు ఎంటర్ చేయాలి. సో దాని తర్వాత రీటైప్ కూడా చేయాల్సి ఉంటుంది. మీరు సేమ్ డీటెయిల్స్ రీటైప్ చేయండి. స్పెల్లింగ్ అటు అంటే మనం ఇక్కడ ఏదైతే ఇచ్చామో సేమ్ స్పెల్లింగ్ ఆ పక్క కూడా ఇవ్వాలి, అప్పుడే మనకు గ్రీన్ టిక్ మార్క్ పడుతుంది. లేదు అంటే మనకు రాంగ్ వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. నెక్స్ట్ మదర్ నేమ్ కూడా సిమిలర్గా ఇవ్వండి. మదర్ నేమ్ కూడా యాజ్ పర్ 10th క్లాస్ మార్క్స్ మేము ఇవ్వాలి. మదర్ నేమ్ కూడా సో నెక్స్ట్ ఆధార్ వెరిఫికేషను, ఆధార్ నెంబర్ అనేది ఎంటర్ చేయాల్సి ఉంటుంది. సో మీ మొబైల్కి ఓటీపీ కూడా వస్తుంది. వెరిఫై యూజింగ్ ఆధార్ అనేది క్లిక్ చేస్తే సో మీ డీటెయిల్స్ సేమ్ ఉన్నాయా లేదని కూడా మీరు వెరిఫై చేసుకోవచ్చు. ఐ కన్ఫర్మ్ అనేది మెసేజ్ చేయాలి. మీరు కన్ఫర్మ్ చేసిన తర్వాత వెరిఫై అనే ఆప్షన్ని
మీరు టిక్ చేయాల్సి ఉంటుంది. ఎస్, మై ఆధార్ డీటెయిల్స్ రెండు కూడా సేమ్ అని పెట్టిన తర్వాత వెరిఫై చేయాల్సి ఉంటుంది. సో యువర్ ఆధార్ వెరిఫైడ్ సక్సెస్ఫుల్ అని వస్తుంది. సో అలా వచ్చిందంటే మీ ఆధార్ డీటెయిల్స్ కరెక్ట్ అని అర్థం. దాని తర్వాత ఈమెయిల్ అడ్రస్ టైప్ చేయాలి. సో ఈమెయిల్ అడ్రస్ ఎంటర్ చేసినప్పుడు మీకు ఈమెయిల్కి ఓటీపీ వస్తుంది. మెయిల్కి ఓటీపీ వస్తుంది. మెయిల్ ఐడి ఓపెన్ చేసి పెట్టుకోండి. సో ఇన్బాక్స్లోనే ఉంటుంది మీకు. సార్ మీ ఫోన్ని రిఫ్రెష్ చేసుకోండి, ఖచ్చితంగా ఓటీపీ అనేది మీకు వస్తుంది. దాని తర్వాత మొబైల్ నెంబర్ ఎంటర్ చేయండి. సో మొబైల్ నెంబర్ కూడా ఓటీపీ వస్తుంది. దాని తర్వాత క్రియేట్ పాస్వర్డ్. ఒకసారి మీరు గమనించాల్సింది ఏంటంటే, మనం క్రియేట్ చేసుకోవాలి పాస్వర్డ్ని. మనం క్రియేట్ పాస్వర్డ్ చేసుకునేటప్పుడు కొన్ని పారామీటర్స్ ఉంటాయి ఇక్కడ. సో ఆ పారామీటర్స్ ఏంటంటే, దాంట్లో ఒక క్యాపిటల్ లెటర్ ఉండాలి, ఒక స్మాల్ లెటర్ ఉండాలి, ఒక స్పెషల్ క్యారెక్టర్ ఉండాలి, నెంబర్ ఉండాలి. 4 ఇన్వాల్వ్ అవ్వాలి. క్యాపిటల్ లెటర్ ఉండాలి, స్మాల్ లెటర్ ఉండాలి, ఎట్ ద సేమ్ టైం స్పెషల్ క్యారెక్టర్, నెంబరు. ఇవన్నీ కూడా ఈ కాంబినేషన్లో మీరు ఒక పాస్వర్డ్ని క్రియేట్ చేసుకోవాలి. ఆ పాస్వర్డ్ని రాసుకోండి ఒక బుక్లో. ఎందుకంటే మళ్ళీ మనం కన్ఫర్మ్ పాస్వర్డ్ చేయాలి. దాని తర్వాత ఫ్యూచర్లో కూడా సేమ్ పాస్వర్డ్ని మనం యూజ్ చేయాల్సి ఉంటుంది. అందుకని ప్రతి స్టూడెంట్ కూడా ఆ పాస్వర్డ్ని గుర్తుపెట్టుకోవాలి. సో ఒక బుక్లో రాసుకోండి ఆ పాస్వర్డ్ని. ఇక్కడ క్యాప్చా కూడా ఉంటుంది. దీని ప్రకారం అయితే ఇక్కడ 2625 ఉంది. ప్రివ్యూ అండ్ క్రియేట్ అన్ అకౌంట్ కొట్టండి. సో ఇక్కడ మీకు ఈ డీటెయిల్స్ అన్నీ మీరు ఒకసారి వెరిఫై కూడా చేసుకోవచ్చు. మీ బేసిక్ డీటెయిల్స్ని, అంటే మీరు ఏదైతే ఇచ్చారో అవన్నీ కరెక్ట్గా ఉన్నా లేదో వెరిఫై చేసుకోవచ్చు. ఒకవేళ ఏదైనా మిస్టేక్ గిన ఉన్నట్లయితే, అంటే ఏదైనా మీరు ఎంటర్ గిన్ రాంగ్ చేసినట్లయితే ఎడిట్ ఇక్కడే ఆప్షన్ ఉంటుంది. మీరు ఎడిట్కి వెళ్ళి మళ్ళీ ఎడిట్ చేసుకోవచ్చు. ఒకవేళ అన్నీ కరెక్ట్ ఉన్నాయి అని మీరు అనుకుంటే, 1-2 సార్లు వెరిఫై చేసుకొని అన్నీ కరెక్ట్ ఉన్నాయి అనుకుంటే, సో ఐ హ్యావ్ రీచెక్డ్ ద అబౌవ్ డీటెయిల్స్ అండ్ ఫౌండ్ కరెక్ట్ అనే ఆ బాక్స్లో క్లిక్ చేసి క్రియేట్ అన్ అకౌంట్ అనే ఆప్షన్ కింద మీరు క్లిక్ చేసినట్లయితే, సో డీటెయిల్స్ ఫిల్డ్ ద క్రియేట్ అన్ అకౌంట్ ఫామ్ ఇంక్లూడింగ్ ఈమెయిల్ అడ్రస్ అన్నీ కూడా కరెక్ట్ అని మనం అనుకుంటే ప్రొసీడ్ అనే ఆప్షన్ టిక్ చేయాలి. ఎస్, ప్రొసీడ్ అయితే ఇక్కడ చూడండి, యూజర్ క్రియేటెడ్ సక్సెస్ఫుల్లీ, యూజర్ క్రియేటెడ్ సక్సెస్ఫుల్ అనే ఆప్షన్ వస్తుంది. ఆప్షన్ వచ్చిన తర్వాత ఎవరైతే చూడండి ప్రీవియస్న వీ హ్యావ్ ఆల్రెడీ అన్ అకౌంట్ ఉంటుంది చూసారా, వాళ్ళకి ఇక్కడి నుంచి ప్రాసెస్ అనేది స్టార్ట్ అవుతుంది. సో ఇప్పటివరకు మనం చెప్పుకుందంతా కూడా కొత్త వాళ్ళ కోసం, అంటే ఫస్ట్ టైం రైల్వేలో అప్లికేషన్ పెట్టుకున్న వాళ్ళ కోసం ఇప్పుడు మనం వరకు చెప్పుకుంది. ఇంకా అంతకుముందు ఏదైనా నోటిఫికేషన్కి అప్లై చేసుకుంటే వాళ్ళు ఇక్కడి నుంచి మీరు వెళ్ళొచ్చు. మీకు ఇందాక మీరు ఒక మొబైల్ నెంబర్ ఇచ్చుంటారు, లేదా ఈమెయిల్ ఐడి ఇచ్చుంటారు, ఏదో ఒకటి, ఏదైనా మొబైల్ నెంబర్ ఆర్ ఈమెయిల్ ఐడి. పాస్వర్డ్ మీరు ఇందాక ఒక పాస్వర్డ్ని క్రియేట్ చేసుకున్నారు చూసారా, ఆ పాస్వర్డ్ని రాసుకోముంది దానికోసమే. ఫ్యూచర్లో మనము అకౌంట్ ఇంకేదైనా నోటిఫికేషన్ వచ్చినప్పుడు అప్లై చేయాలన్నా ఈ క్రెడెన్షియల్స్తోనే మీరు వెళ్ళాలి.
సో ఈ క్రెడెన్షియల్స్తోనే మీరు వెళ్ళాలి కాబట్టి ఒకసారి మొబైల్ నెంబర్ అంటే ఖచ్చితంగా గుర్తుంటుంది, బట్ పాస్వర్డ్ మాత్రం మీరు ఒకసారి సో గుర్తుపెట్టుకోండి, ఏదైనా ఎక్కడ రాసుకోండి, మొబైల్లో సేవ్ చేసుకోండి. ఈ డీటెయిల్స్ ఎంటర్ చేసిన తర్వాత సో లాగిన్ అనే దానికి వెళ్ళాలి. సో లాగిన్ వెళ్ళిన తర్వాత సో ఒకవేళ మీరు రాంగ్గా ఎంటర్ చేసి ఉంటే మాత్రం సో ఇన్వాలిడ్ లాగిన్ క్రెడెన్షియల్స్ అని వస్తుంది. ఒకసారి మళ్ళీ వెరిఫై చేసుకోండి, మొబైల్ నెంబర్ కావచ్చు, పాస్వర్డ్ కావచ్చు. 4216 wait. Now enter. Oh, sorry. Verify it and captcha again 3746 and login. So again captcha 1245. Yeah. సో ఇక్కడ మనకు జనరల్ ఇన్స్ట్రక్షన్స్ మీరు ఒకసారి చదువుకోవచ్చు. మీకు ఏదైనా ఇన్స్ట్రక్షన్స్ కావాలంటే ఇన్స్ట్రక్షన్స్ చదువుకోవచ్చు. ఇక్కడ ఇన్స్ట్రక్షన్స్లో మెన్షన్ చేసేది ఏంటంటే ఎగ్జామ్ అనేది మనకు ఇక్కడ చాలా మంది స్టూడెంట్స్కి డౌట్ ఉండొచ్చు. చాలా మంది స్టూడెంట్స్ కూడా నన్ను డౌట్ అడిగారు, సార్ ఎగ్జామ్ ఏ లాంగ్వేజ్లో ఉంటుంది, ఎగ్జామ్ మనకు తెలుగులో ఉంటుందా లేదా. ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్. చాలా మందికి ఉన్న డౌట్ ఏంటంటే సింపుల్గా ఒకటి గుర్తుపెట్టుకోండి, ఇంగ్లీషు హిందీ నేషనల్ లాంగ్వేజ్ కాబట్టి మీరు ఇంగ్లీషు హిందీ ఆప్ట్ చేసుకోకపోయినా పేపర్ ఇంగ్లీష్లో కనిపిస్తుంది, ఇంగ్లీషు హిందీలో. ఆ రెండు కాకుండా మీరు ఏదైతే లాంగ్వేజ్ ఆప్ట్ చేసుకుంటారో ఆ లాంగ్వేజ్ కూడా కనిపిస్తుంది. కొంతమంది స్టూడెంట్స్ ఏమనుకుంటారంటే నేను ఇంగ్లీష్ మీడియం కదా, నేను ఇంగ్లీష్ మీడియం పెట్టుకుంటారని ఇంగ్లీష్ మీడియం పెట్టుకుంటారు. అప్పుడు మీకు ఎగ్జామ్లో ఇంగ్లీషే వస్తుంది లేదా హిందీ వస్తుంది. ఏదైనా ఒక క్వశ్చన్ మీకు అర్థం కానప్పుడు తెలుగులో చూసుకుందామంటే తెలుగులో ఉండదు. అందుకని నేను తెలుగు స్టూడెంట్స్కి ఇచ్చేటువంటి సలహా ఏంటంటే మీరు ఇంగ్లీష్ మీడియం అయినప్పటికీ కూడా మీరు ఇక్కడ మీడియం ఆఫ్ లాంగ్వేజ్లో తెలుగు పెట్టుకోండి. దానివల్ల అడ్వాంటేజ్ ఏంటంటే మీకు ఇంగ్లీష్ ఆటోమేటిక్గా వస్తుంది. ఎస్, మీరు ఇంగ్లీష్ మీడియమే, ఎగ్జామ్ ఇంగ్లీష్లో రాయండి. ఏదైనా ఒక క్వశ్చన్ మీకు ఇంగ్లీష్లో అర్థం కాకపోతే, ఏదైనా ఒక సెంటెన్స్ అర్థం కాకపోతే అప్పుడు మనం పైన ఒక ఆప్షన్ వస్తుంది, మనకి ఎగ్జామ్ రాసేటప్పుడే చేంజ్ యువర్ మీడియం ఆఫ్ లాంగ్వేజ్ అని వస్తుంది. అక్కడ క్లిక్ చేస్తే మళ్ళీ ఆ పర్టికులర్ క్వశ్చన్ మనం తెలుగులో చూడొచ్చు. అదే మీరు ఇలా పెట్టుకునేటప్పుడు నేను ఇంగ్లీష్ మీడియం కదా, ఇంగ్లీష్ మీడియంలో పెట్టుకుంటే పొరపాటును కూడా మీరు తెలుగులో చూసుకోవడానికి అవకాశం ఉండదు. అందుకే నేను తెలుగు ఆస్పిరెంట్స్ అందరికీ కూడా నేను ఇచ్చేటువంటి సలహా ఏంటంటే మీరు ఇంగ్లీష్ మీడియం అయినప్పటికీ కూడా తెలుగు ఆప్ట్ చేసుకోండి. ఇంకా తెలుగు మీడియం అయితే పర్టికులర్ తెలుగు ఆప్ట్ చేసుకుంటారు వాళ్ళు, బట్ ఇంగ్లీష్ మీడియం స్టూడెంట్స్ కోసం నేను చెప్తున్నాను తెలుగు ఆప్ట్ చేసుకుని దట్ ఈస్ ద బెస్ట్ చాయిస్. సో అదేవిధంగా మీరు ఏదైతే ఫోటోగ్రాఫ్ అప్లోడ్ చేస్తున్నారో ఆ ఫోటోగ్రాఫ్ సంబంధించిన సేమ్ ఫోటోని ఒక 20 కాపీలు 30 కాపీలు తీసి పెట్టుకోండి. ఎందుకంటే ఫ్యూచర్లో మనకు డిఫరెంట్ స్టేజెస్లో మనకు ఆ సేమ్ ఫోటో అవసరం అవుతుంది. ఎందుకంటే ఇవాళ మనం అప్లై చేసేటప్పుడు ఒక ఫోటో ఉండి రేపొద్దున మీరు డిఫరెంట్ స్టేజెస్ ఆఫ్ ఎగ్జామ్లో డిఫరెంట్ ఫోటో సబ్మిట్ చేస్తే మిస్ మ్యాచ్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఇవాళ మీరు ఏదైతే ఫోటో అప్లోడ్ చేశారో ఆ ఫోటోకి సంబంధించినటువంటి ఒక 15 to 30 కాపీస్ లేదా ఒక సాఫ్ట్ కాపీని సేవ్ చేసి పెట్టుకుంటే ఆ సాఫ్ట్ కాపీ మనం ఎన్ని హార్డ్ కాపీస్ అని తీసుకోవచ్చు కాబట్టి ప్రాబ్లం ఉండదు. సో ఇలాంటి మినిమం థింగ్స్తో మీరు అప్లై చేయడానికి ట్రై చేయండి. సో దాని తర్వాత ఆన్లైన్ అప్లికేషన్ అనేది మీరు క్లిక్ చేయండి. సో ఇక్కడ మనకు 2 ఆప్షన్స్ వస్తాయి. 2 ఆప్షన్స్ ఏంటంటే ఎస్ఐ ఇక్కడ విషయం ఏంటంటే ప్రతి స్టూడెంట్ కూడా మీకు డిగ్రీ క్వాలిఫికేషన్ ఉందనుకోండి, మీరు ఎస్ఐకి ఎలిజిబులే, కానిస్టేబుల్కి ఎలిజిబులే. అంటే మీరు ఎస్ఐకి సపరేట్ అప్లికేషన్ పెట్టుకోవాలి, కానిస్టేబుల్కి సపరేట్ అప్లికేషన్ పెట్టుకోవాలి. గుర్తుపెట్టుకోండి, ఎస్ఐ నోటిఫికేషన్ వేరు, కానిస్టేబుల్ నోటిఫికేషన్ వేరు. ఒకవేళ ఓన్లీ 10th క్లాస్ క్వాలిఫికేషన్ ఉంటే లేదా ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్ ఉంటే మీరు కానిస్టేబుల్కి మాత్రమే ఎలిజిబుల్ కాబట్టి కానిస్టేబుల్కి అప్లై చేయండి. లేదు డిగ్రీ క్వాలిఫికేషన్ ఉంటే మాత్రం రెండింటికి అప్లై చేయండి. అవకాశాన్ని వదిలిపెట్టుకోవద్దు. సేమ్ ప్రాసెస్లో ఇప్పుడు నేను కానిస్టేబుల్ చూపిస్తాను, రేపొద్దున మీరు ఎస్ఐకి అప్లై చేసినా సేమ్ ఉంటుంది, సేమ్ ప్రొసీజర్ ఉంటుంది. ఇప్పుడు నేను కానిస్టేబుల్కి అప్లై చేయడానికి ట్రై చేస్తున్నాను. ఓకేనా? సో డిక్లరేషన్ కోసం మనం ఇక్కడ చూడాలి. సో చూడండి, పర్సనల్ డీటెయిల్స్ మీరు ఒకసారి ఇందాక ఆల్రెడీ ఎంటర్ చేస్తున్నారు. పర్సనల్ డీటెయిల్స్ ఓకే. మ్యారిటల్ స్టేటస్ దగ్గర మీరు మ్యారీడా అన్మ్యారీడ్ అని సెలెక్ట్ చేయాలి. రిలీజియన్ దగ్గర మీరు రిలీజియన్ చెక్ చేయాలి. మదర్ టంగ్ దగ్గర మదర్ టంగ్ కూడా మీరు సెలెక్ట్ చేయాల్సి ఉంటుంది. మదర్ టంగ్ వేరు, మీరు ఎగ్జాము లాంగ్వేజ్ వేరు, మళ్ళీ అది అనుకోవద్దు మీరు. దాని తర్వాత చాయిస్ ఆఫ్, ఇక్కడ చూడండి చాయిస్ ఆఫ్ లాంగ్వేజ్ ఆఫ్ ఎగ్జామినేషన్, ఇది ఇంపార్టెంట్. ఇక్కడ చాలామంది కూడా ఇంగ్లీష్ పెడతారు, మేము ఇంగ్లీష్ మీడియం అని. అది పెట్టొద్దు. మీరు ఇంగ్లీష్ మీడియం అయినప్పటికీ కూడా తెలుగు ఆప్ట్ చేసుకోండి. నేను ఇచ్చే సలహా తెలుగు ఆప్ట్ చేసుకోండి.
ఇది పర్మనెంట్ విజిబుల్ మార్క్స్ ఆఫ్ ఐడెంటిఫికేషన్, అంటే మీ మోల్ 10th క్లాస్ మార్క్స్ మెమోలో కూడా ఉంటాయి. మన 2 మోల్స్ ఎక్కడ ఉన్నాయనేది కూడా సో యాజ్ ఇట్ ఈస్గా సో మీరు అక్కడ ఎంటర్ చేయండి. 10th క్లాస్ మార్క్స్ మెమోలో మనం క్లియర్గా మెన్షన్ చేసి ఉంటాం. మనం ఒక 2 మోల్స్ అక్కడ రాసి ఉంటారు. అదే మోల్స్ మనము ఇక్కడ ఎంటర్ చేయండి. వెయిట్ రిమూవ్ తీసుకుని యాడ్ సెకండ్ వన్ హియర్. చేసిన తర్వాత కమ్యూనిటీ డీటెయిల్స్. సో మీ యొక్క కమ్యూనిటీని అంటే ఇక్కడ చాలా ఇంపార్టెంట్ ఇది మళ్ళీ, అంటే యూఆర్ఆ, అన్రిజర్వ్డా, ఎస్సీనా, ఎస్టీనా, ఓబీసీనా, ఈడబ్ల్యూఎస్ఆ. ఈడబ్ల్యూఎస్ ఎవరు ఎలిజిబుల్ అంటే ఓన్లీ ఓపెన్ కేటగిరీ వాళ్ళు, అన్రిజర్వ్డ్ కేటగిరీ పీపుల్ ఎలిజిబుల్. సో వాళ్ళ ఫ్యామిలీ ఇన్కమ్ బిలో 8 lakhs ఉంటే వాళ్ళు ఎలిజిబుల్. సో విషయం ఏంటంటే నేను ఓపెన్గా చెప్పేస్తున్నాను, ఓపెన్ కేటగిరీ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో మీ ఫాదరు మదరు ఇన్కమ్ ట్యాక్స్ కింద రిటర్న్ అంటే ఫైల్ చేయకుండా, బిజినెస్ మ్యాన్స్ అయి ఉండి ఇన్కమ్ ట్యాక్స్ కట్టే అంత స్టేజ్లో లేకుండా ఉన్నట్లయితే, లేదు ఫార్మర్ గిన అయినట్లయితే, లేదా చిన్న బిజినెస్ చేసుకునేమాడైతే మీరు ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ తెచ్చుకొని ఈడబ్ల్యూఎస్ కింద అప్లై చేసుకోండి. ఒక్కోసారి లాస్ట్ టైం ఏమైందంటే ఎవరికి తెలియక ఈడబ్ల్యూఎస్ కట్ ఆఫ్, ఓబీసీ కట్ ఆఫ్, ఆల్మోస్ట్ ఎస్సీ ఎస్టీ కట్ ఆఫ్తో కూడా ఒక్కోసారి ఒక్కో పోస్ట్కి ఈక్వల్ అయింది. అది చాలా లక్కీ పీపుల్ అప్పుడు తెలిసిన వాళ్ళు అప్లై చేసుకున్నప్పుడు. అందుకని వచ్చిన అవకాశం వదులుకోవద్దు. కొంతమంది ఏమంటారంటే సార్ ఈడబ్ల్యూఎస్లో వేకెన్సీస్ 10% కదా, వేకెన్సీస్ తక్కువ ఉన్నాయి సార్, ఓపెన్ కేటగిరీలు ఎక్కువ ఉన్నాయి సార్, మేము మరి ఈడబ్ల్యూఎస్కి అప్లై చేసుకుంటే తక్కువ పోస్టులు మేము ఎలిజిబుల్ కదా అనుకుంటారు. గుర్తుపెట్టుకోండి, ఓపెన్ కేటగిరీలో ఉన్నటువంటి వేకెన్సీస్ ఓపెన్ స్టూడెంట్ అంటే ఓసీ వాళ్ళని కానీ కాదు మీనింగ్, అది ఓపెన్ కాంపిటీషన్. ఆ ఓపెన్ కేటగిరీలో ఉన్న పోస్టులకి అందరూ ఎలిజిబులే. మనం ఈడబ్ల్యూఎస్కి అప్లై చేసుకుంటే మీరు ఎన్ని పోస్టులకు ఎలిజిబుల్ అంటే ఓపెన్ కేటగిరీలో ఉన్న పోస్టులు ప్లస్ ఈడబ్ల్యూఎస్లో ఉన్న పోస్టులు అన్నిటికీ మీరు ఎలిజిబుల్. అంటే ఎస్సీ వాళ్ళు మరి అలా అంటే మరి ఎస్సీ పోస్టులు మాత్రం ఎలిజిబులా? కాదు, ఓపెన్ కేటగిరీలో ఉన్న పోస్టులు ప్లస్ ఎస్సీ. అంటే ప్రతి ఆస్పిరెంట్ కూడా ఓపెన్ కేటగిరీ పోస్టులకి ఎలిజిబులే. ఆ ఓపెన్ కేటగిరీతో పాటు మీ పర్టికులర్ కేటగిరీలో ఉన్న పోస్టులకు కూడా మీరు ఎలిజిబుల్ అవుతారు. అందుకని ఛాన్స్ ఉన్న వాళ్ళందరూ కూడా ఈడబ్ల్యూఎస్కి అప్లై చేసుకోండి. సో మీరు ఇప్పుడు ఏదనేది మీరు సెలెక్ట్ చేయండి. సో నెక్స్ట్ ఇప్పుడు పర్మనెంట్ అడ్రస్. సో పర్మనెంట్ అడ్రస్ దగ్గర డిస్టిక్ అడ్రస్ టైప్ చేయండి. అంటే మీ పోస్టల్ అడ్రస్, మీకు అప్పుడప్పుడు మీకు పోస్టల్లో ఏదో ఒక లెటర్స్ వస్తుంటాయి కదా, అంటే ఏ అడ్రస్ మీరు ప్లేస్ చేస్తే కరెక్ట్గా పోస్ట్ వస్తుంది అనేది మీకు తెలిసే ఉంటుంది. సో మీ ఇంటి అడ్రస్, సో మేజర్గా స్ట్రీట్ నేమ్, హౌస్ నెంబర్ ఉంటే హౌస్ నెంబరు లేదా స్ట్రీట్ నేము, ఏదైనా మేజరు ఐడెంటిఫికేషన్ కోసం ఏదైనా ఐడెంటిఫై చేసే విధంగా ఏదైనా ఉన్నట్లయితే అది, విలేజ్, పోస్టు, మండలు ఎంటర్ చేస్తే సరిపోతుంది. విలేజ్ నేమ్, పిన్ కోడ్ మాత్రం మస్ట్ అని చూడనా, పిన్ కోడ్ ఎగ్జాక్ట్గా ఉండాలి. నెక్స్ట్ సో విషయం ఏంటంటే ఇక్కడ ప్రజెంట్ అడ్రస్, పర్మనెంట్ అడ్రస్ అని ఉంటాయి 2. నేను ఇచ్చే సలహా ఏంటంటే కొంతమంది ఏమనుకుంటారంటే ప్రజెంట్ వాళ్ళ హాస్టల్స్లో ఉంటారు, లేదా రూమ్లో ఉంటారు, లేదా ప్రిపరేషన్లో ఎక్కడో ఉంటారు. వాళ్ళు ఏం చేస్తారంటే ఆ రూమ్ అడ్రస్సో ఆ హాస్టల్ అడ్రస్సో ఇస్తారు. కొన్ని రోజుల తర్వాత అంటే మనం జాబ్ వచ్చే టైంకి ఆ హాస్టల్ మారిపోవడము, ఆ రూమ్ వేకేట్ చేయడము ఏదో జరుగుద్ది. అప్పుడు ప్రజెంట్ అడ్రస్కి వాళ్ళకి కమ్యూనికేట్ చేసామంటే, ఇప్పుడు మీరు హాస్టల్లో ఉంటారు, హాస్టల్లో చాలా వందల మంది స్టూడెంట్స్ ఉంటారు, ఒక లెటర్ మీకు వస్తుంది, మీరు ఉన్నప్పుడు వస్తే పర్లే, ఈ రిజల్ట్ వచ్చి రిక్రూట్మెంట్ జరిగేసరికి చాలా రోజులు పట్టుద్ది, అప్పుడు వస్తుంది. అప్పుడు ఆ లెటర్ ఎవరికి ఇవ్వాలి చెప్పండి? వాళ్ళు ఏం ఫోన్లు చేయరు. హాస్టల్లో ఇస్తేమో హాస్టల్లో ఇదెవరో మాకు తెలియదండి అంటారు. ఇలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేయకుండా ఉండాలి అంటే మీ ప్రజెంట్ అడ్రస్సు, మీ పర్మనెంట్ అడ్రస్సు మీ ఓన్, అంటే మీ ఫ్యామిలీ మీరు ఎక్కడైతే ఉంటున్నారో మీ ఆధార్ అడ్రస్ మీరు ఎక్కడైతే మీ ఫ్యామిలీ ఉంటుందో అదే ఇచ్చుకోండి. మన ఇంటికి పోతే మనం ఎప్పుడు పోయినా సరే మన ఇల్లుగానే ఉంటుంది. అందుకని నేను చెప్పేది ఏంటంటే మీ హాస్టల్ అడ్రస్లు, మీ రూమ్ అడ్రస్లు ఇవ్వద్దు. ఇచ్చి అనవసరంగా మీరు నష్టపోవద్దు. రేపొద్దున జాబ్ వచ్చిన తర్వాత మనకు వచ్చే అపాయింట్మెంట్ లెటర్ ఇంకోటో ఏదైనా మిస్ అయిందని చాలా ప్రాబ్లం ఫేస్ చేయాల్సి వస్తుంది. అందుకని ప్రజెంట్ అడ్రస్, పర్మనెంట్ అడ్రస్ 2 మీ పర్మనెంట్ అడ్రస్సే ఇవ్వండి.
చేసిన తర్వాత సేవ్ అనే ఆప్షన్ టిక్ కొట్టండి. సేవ్ అయిన తర్వాత పర్సనల్ డీటెయిల్స్ సేవ్డ్ సక్సెస్ఫుల్ అని వచ్చింది. నెక్స్ట్కి వెళ్ళండి. అకౌంట్ ఈజ్ వెరిఫైడ్ విత్ ఆధార్ కార్డ్. నెక్స్ట్ డీటెయిల్స్ వచ్చాయి. ఆర్ యూ ఎక్స్ సర్వీస్ మ్యాన్? ఎస్. ఎస్ అంటే ఎస్, లేదంటే నో అంటే నో. నో అయితే నో. ఎక్స్ సర్వీస్ మ్యాన్ కింద ఆప్షన్ ఉంటే మాత్రం ఎక్స్ సర్వీస్ మ్యాన్ పెట్టుకోండి, ఎందుకంటే వాళ్ళకి స్పెషల్ రిజర్వేషన్ ఉంటుంది. నెక్స్ట్ ఆర్ యూ పర్సన్ విత్ బెంచ్ మార్క్ డిజేబిలిటీ? నో. ఎస్ అని పెట్టారంటే అసలు మీరు ఎలిజిబులే కాదు, ఎందుకంటే పీడబ్ల్యూబీడీ క్యాండిడేట్స్ అనేది ఎలిజిబుల్ కాదు. నెక్స్ట్ ఆర్ యూ అండ్ ఈబీసీ సర్టిఫికేట్ హోల్డర్? ఇక్కడ నేను చెప్తున్నాను, ఓపెన్ కేటగిరీ స్టూడెంట్స్ 250 రూపాయలు ఫీజు తగ్గుద్దని అనవసరంగా ఈ ఆప్షన్ పెట్టుకోవద్దు. 250 రూపాయల దగ్గర నువ్వు ఇచ్చేసామంటే రేపు 500 ఖర్చు అవుద్ది ఆ సర్టిఫికేట్ తెచ్చుకునేసరికి, సరిపోద్ది అప్పుడు. అందుకే నేను అనేది ఏంటంటే నో అని పెట్టుకోండి. ఇక్కడ ఆర్ యూ అన్ ఎంప్లాయ్ ఆఫ్ ఇండియన్ రైల్వేస్ అంటే అంతకుముందు మీరు ఏదైనా జాబ్ చేస్తున్నారు ఇండియన్ రైల్వేస్లో, చేస్తుంటే మీకు కొంత ఏజ్ రిలాక్సేషన్ వస్తుంది కాబట్టి ఎస్ అని పెట్టుకోండి, చేయకపోతే నో అని పెట్టుకోండి. ఆర్ యూ నేమ్ ఆఫ్ ద కరెంట్ డిపార్ట్మెంట్? అక్కడ మనం నో పెట్టాం కాబట్టి ఇక్కడ కూడా మనం నోనే వస్తుంది. ఎస్. నెక్స్ట్ డీటెయిల్స్ ఆఫ్ ద కోర్స్ కంప్లీట్ యాక్ట్ అప్రెంటిస్షిప్. మీకు ఏదైనా యాక్ట్ అప్రెంటిస్షిప్ సర్టిఫికేట్ కానీ ఉన్నట్టయితే ఎస్ అని పెట్టండి, లేదంటే నో అంటే నో అని పెట్టండి. నెక్స్ట్ బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ చెప్పాను కదా, బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్. నేమ్ ఆఫ్ ద అకౌంట్ హోల్డర్ అంటే ఆ బ్యాంక్ అకౌంట్ ఎవరి పేరు మీద ఉంది. ఈ డీటెయిల్స్ ఇచ్చేటప్పుడు మాత్రం మీ బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ ఇవ్వండి, మీ ఫాదర్తో మీ మదర్తో కాదు. ఖచ్చితంగా ఒక స్టూడెంట్ అంటే ఒక బ్యాంక్ అకౌంట్ ఉంటుంది, దానికి ఒక డీటెయిల్స్ ఉంటాయి. నేమ్ ఆఫ్ ద అకౌంట్ హోల్డర్ అంటే ఆ అకౌంట్ ఎవరి పేరు మీద ఉంది, సో నేమ్ అనేది ఇవ్వాలి. బ్యాంక్ అకౌంట్ హోల్డర్ నేమ్ నాట్ నెంబర్, నేమ్. అకౌంట్ ఎవరి పేరు మీద ఉంది ఆ నేమ్ అనేది ఎంటర్ చేయాలి. అకౌంట్ నెంబర్ ఎంటర్ చేయాలి. కన్ఫామ్ అకౌంట్ నెంబర్ ఇంకొకసారి ఎంటర్ చేయాలి, మీరు సెకండ్ టైం కూడా ఎంటర్ చేయాలి. ఐఎఫ్ఎస్సి కోడ్ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. కన్ఫామ్ అంటే మీరు అది కన్ఫామ్ కొట్టినప్పుడు అది ఏ బ్యాంకో ఆ బ్యాంక్తో సహా అడ్రస్ వస్తుంది. అంటే మీరు ఇచ్చిన డీటెయిల్స్ కరెక్ట్ అయితే మీకు ఇక్కడ వెరిఫై చేసుకోవచ్చు ఆ బ్యాంక్ ఏ బ్రాంచ్, ఆ బ్యాంక్ అడ్రస్ అనేది. సేవ్ అనే ఆప్షన్ కొట్టాలి. అదర్ డీటెయిల్స్ సేవ్డ్ సక్సెస్ఫుల్లీ. నెక్స్ట్ అనే ఆప్షన్కి వెళ్ళాలి. సో నెక్స్ట్ అనే ఆప్షన్కి వెళ్ళినప్పుడు మనకు ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ వస్తుంది. సో మెట్రికులేషన్ కంపల్సరీగా ఉండాలి. సెలెక్ట్ స్టేట్ ఎక్కడ మీరు దాన్ని కంప్లీట్ చేశారు, డిస్టిక్ ఏ డిస్టిక్లో మీరు కంప్లీట్ చేశారు. ఇంకొక విషయం ఏంటంటే ఇక్కడ చాలామంది స్టూడెంట్స్ అడిగేది ఏంటంటే, సార్ ఇప్పుడు డిస్టిక్స్ మారినాయి సార్, లేదు మేము చదివేటప్పుడు ఆంధ్ర తెలంగాణ విడిపోలేదు సార్, అప్పుడు అంతా కంబైన్ స్టేట్గా ఉంది, నా సర్టిఫికేట్ మరి అప్పుడు అలా ఉందంటే నష్టం ఏం లేదు. అంటే మీరు అంతప్పుడు మీరు ఫర్ ఎగ్జాంపుల్ తెలంగాణ స్టూడెంట్స్ అనుకోండి, అంత మీరు 10th క్లాస్ చదివే టైంకి ఆంధ్రప్రదేశ్ అని ఉందనుకోండి, మీ సర్టిఫికేట్ దగ్గర ఆంధ్రప్రదేశ్ అని ఉంటుంది. మీరు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ అని పెట్టకూడదు, తెలంగాణనే పెట్టాలి. రేపు పొద్దున్న సర్టిఫికేట్ వెరిఫికేషన్కి వెళ్ళినప్పుడు వాళ్ళకి మాత్రం తెలియదా పలానా ఇయర్లో స్టేట్ డివైడ్ అయింది, మరి వీళ్ళు అప్పుడు చదివినప్పుడు అది ఆంధ్రానే ఉంటుందని వాళ్ళకి కూడా తెలుసు. ఆ క్వశ్చన్స్ ఏమి వేయరు. అందుకని మీ 10th క్లాస్ మార్క్స్ మెమోలో ఆంధ్రప్రదేశ్ అని ఉన్నప్పటికీ కూడా ఈరోజు మీరు ఏ స్టేట్ అయితే ఆ స్టేటే సెలెక్ట్ చేసుకోవాలి. ఈరోజు మీరు ఏ డిస్టిక్ అయితే ఆ డిస్టిక్ సెలెక్ట్ చేసుకోవాలి. అప్పుడు చదివినప్పుడు ఏ డిస్టిక్ అవసరం లేదు, ఎందుకంటే చదివినప్పుడు ఆ పర్టికులర్ డిస్టిక్ వేరే ఉండొచ్చు, ఇప్పుడు మారొచ్చు. ఇప్పుడు ప్రజెంట్ డిస్టిక్ వేసుకోండి. ఒకవేళ రేపు పొద్దున డాక్యుమెంట్ వెరిఫికేషన్ వాళ్ళు ఏదైనా క్వశ్చన్ చేయరు, మ్యాక్సిమం చేస్తే మీరు చెప్పొచ్చు. ఎక్స్ప్లెనేషన్కి మన దగ్గర ఉంటుంది కాబట్టి. సో బోర్డు ఏ బోర్డు, ఎస్ఎస్సి బోర్డు. మనం మామూలుగా అయితే తెలుగు స్టూడెంట్స్ అందరూ కూడా ఎస్ఎస్సి బోర్డే ఉంటుంది. డేట్ ఆఫ్ పాసింగ్ ఇక్కడ చాలామంది చేయాల్సింది ఏంటంటే డేట్ ఆఫ్ పాసింగ్ అన్నప్పుడు, సో ఒక్క నిమిషం నేను ఒకసారి చెప్తాను చూడండి దీని గురించి. చాలామంది డేట్ ఆఫ్ పాసింగ్ ఏమి వేయాలి సార్, రిజల్ట్ వచ్చిన డేట్ వేయాలా, సర్టిఫికేట్ మీద ఉన్న డేట్ వేయాలా? మీ దగ్గర సర్టిఫికేట్ చేతిలో ఉంటే మాత్రం సర్టిఫికేట్ డేట్ వేయండి, సర్టిఫికేట్ చేతిలో లేకపోతే రిజల్ట్ వచ్చిన డేట్ వేయండి. 10th క్లాస్ సర్టిఫికేట్ డేటు మీకు ఎప్పుడు, సో ఏ ఇయర్లో మీరు 10th క్లాస్ పాస్ అయ్యారు, అట్లా సర్టిఫికేట్ పైన డేట్ ఉంటుంది. ఆ డేట్ గుర్తులేదనుకోండి, ఒకలా మీ సర్టిఫికేట్ ఖచ్చితంగా డేట్ ఉంటుంది, కింద బాటంలో డేట్ ఉంటుంది. సో బాటంలో డేటు కింద మీకు కనిపిస్తే ఓకే, ఇష్యూ డేట్ అనే ఉంటుంది. రోల్ నెంబర్ ఖచ్చితంగా ఎంటర్ చేయాలి. ఎస్ఎస్సి రోల్ నెంబర్ ఉంటుంది, అదే డెఫినెట్గా మీరు యాడ్ చేయాలి. ఇంకోటి ఏంటంటే చాలామంది కూడా నేను చెప్తున్నాను ఈ విషయం ఇక్కడ, ఇప్పుడు మీరు కానిస్టేబుల్గా అప్లై చేస్తున్నారు కాబట్టి 10th క్లాస్ సరిపోతుంది.
కానీ కానీ మీరు అడిషనల్ క్వాలిఫికేషన్ కూడా పెట్టుకోండి. మీకు ఎంత క్వాలిఫికేషన్ ఉంటే అంత పెట్టుకోండి. ఎక్కువ క్వాలిఫికేషన్ పెట్టుకోవడం నష్టం ఉండదు. కాకపోతే ఎక్కువ క్వాలిఫికేషన్ పెట్టుకోవడం వల్ల అడ్వాంటేజ్ ఏంటంటే రేపు పొద్దున ప్రమోషన్స్ వచ్చినప్పుడు ఓన్లీ 10th క్లాస్ క్వాలిఫికేషన్ ఒక జాబ్ హోల్డ్ అంటే జాబ్ వచ్చిన అతనికి ఉంది. మీకు బీటెక్ ఇంకో ఎంటెక్ ఉంది. అప్పుడు ప్రమోషన్ ఇచ్చేటప్పుడు మీ హయ్యర్ క్వాలిఫికేషన్ చూసి మీకు ఎక్కువ క్వాలిఫికేషన్ ఉందని మీకు త్వరగా ప్రమోషన్ రావడానికి అవకాశం ఉంటుంది. తర్వాత చాలా బెనిఫిట్స్ ఉంటాయి. అందుకని సో అదర్ క్వాలిఫికేషన్స్ కూడా ఇచ్చుకోవడానికి ట్రై చేయండి. అదర్ క్వాలిఫికేషన్ అంటే మీ బీటెక్ అనో ఇప్పుడు ఈ పర్టికులర్ పోస్ట్కి అయితే మనకు యువర్ ఎడ్యుకేషన్ డీటెయిల్స్ సక్సెస్ఫుల్లీ యాడెడ్. ఈ పర్టికులర్ పోస్ట్కి అయితే మనకు అవసరం లేదు. బట్ మీరైతే యాడ్ చేసుకోండి. నేను ఎక్కడైతే చూపించట్లేదు, మీరు ఎన్ని క్వాలిఫికేషన్స్ ఉంటే అన్ని యాడ్ చేసుకోండి. నెక్స్ట్ ఇక్కడ ఫోటో మీరు ఇచ్చేయాల్సి ఉంటుంది. సో ఇలా వస్తుంది. ఓకే, సో నెక్స్ట్ సిగ్నేచర్ దగ్గర కూడా సిగ్నేచర్ని అప్లోడ్ చేయండి. మీ సిస్టంలోకి ఉన్నట్లయితే ఈజీ అవుతుంది ప్రాసెస్ అనేది. సిగ్నేచర్ కూడా వస్తుంది. వచ్చిన తర్వాత సేవ్ అనే ఆప్షన్ టిక్ కొట్టండి. సేవ్ అనే ఆప్షన్ కొట్టిన తర్వాత నెక్స్ట్కి వెళ్ళండి. సో ఇక్కడ ఐఎమ్ నాట్ కరెంట్లీ ఇక్కడ అంటే మనకు రిక్రూట్మెంట్ అనేది సో నేను అగ్రీ చేస్తున్నట్టు అనే ఆప్షన్ ఇక్కడ టిక్ కొట్టండి. ఇది కూడా టిక్ కొట్టండి. ఐ హియర్ డిక్లేర్ దట్ అంటే మొత్తం కూడా ఎలిజిబిలిటీ కండిషన్స్ ప్రకారం నేను అప్లై చేస్తున్నాను పెట్టండి. సో ప్లేస్ ఒకటి అంటే మీ ప్లేస్ మీరు ఎక్కడైతే ఏ ఊరు నుంచి అయితే అప్లికేషన్ పెట్టుకుంటున్నారో ఆ ప్లేస్ కూడా ఇక్కడ పెట్టుకోండి. మీరు ఏ ప్లేస్ నుంచి అప్లై చేస్తున్నారు అనేది ప్రివ్యూ అప్లికేషన్కి వెళ్ళండి. సో ఈ ప్రివ్యూలో ఒకసారి చెక్ చేసుకోవచ్చు. ఈ ప్రివ్యూ అప్లికేషన్ మొత్తం కూడా వెరిఫై చేసుకోవచ్చు. మీ డీటెయిల్స్ అన్నీ కూడా ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ స్టార్టింగ్ నుంచి ఇప్పటి వరకు మీరు అప్లై చేసిన ప్రతి ఒక్కటి వెరిఫై చేసుకోవచ్చు. అన్ని వెరిఫికేషన్ కరెక్ట్గా ఉన్నట్లయితే ఓకే. ఏదైనా బై మిస్టేక్ మనం టైపింగ్లో కానీ ఏదైనా బై మిస్టేక్ మనం ఒక దగ్గర టైప్ చేయడం ఇంకో దగ్గర టైప్ చేయడం కానీ ఇలాంటివి ఉంటే తర్వాత అప్లై చేసేసాను సార్, ఆ మిస్టేక్ చేశాను సార్, ఈ మిస్టేక్ చేశాను సార్ అని కామెంట్ రూపంలో పెడుతుంటారు. అవన్నీ పెట్టకుండా ఇప్పుడే ఎడిట్ అనే ఆప్షన్ ఉంటుంది. ఆ ఎడిట్ కొట్టుకొని మళ్ళీ కరెక్ట్ చేసుకోండి. అన్ని కరెక్ట్గా ఉన్నాయని మీరు 1-2 సార్లు వెరిఫై చేసుకున్నట్లయితే ఐ హ్యావ్ రీచెక్డ్ ద అబౌట్ డీటెయిల్స్ అండ్ ద ఫౌండ్ టు బి కరెక్ట్ అనే దాని మీద క్లిక్ చేయండి. ఆ బాక్స్లో సబ్మిట్ కొట్టండి. సో ఒకసారి సబ్మిట్ చేసిన తర్వాత ఎలాంటి కరెక్షన్స్ ఆప్షన్ ఉండదు. సో అందుకని సబ్మిట్ అనే ఆప్షన్ పెట్టుకోండి. ఎస్, సబ్మిట్ అనేది అయిపోయింది. దాని తర్వాత పేమెంట్ ఆప్షన్ ఉంటుంది. ఆ పేమెంట్ ఆప్షన్ ద్వారా మీరు ఏదైనా ద్వారా మీరు పేమెంట్ చేసుకోవచ్చు. ఒకవేళ ఇమీడియట్గా మీరు పేమెంట్ చేయకపోయినా తర్వాత మీ క్రెడెన్షియల్స్లో మీరు అంటే మీ అకౌంట్ యూజర్ ఐడి పాస్వర్డ్ ఉంటుంది. ఆ యూజర్ ఐడి పాస్వర్డ్తో తర్వాతనే మీరు పేమెంట్ చేసుకోవచ్చు. పేమెంట్ చేయాలనుకుంటే మీ దగ్గర పే నౌకి వెళ్ళేసి సో మీరు వెళ్ళి చేసుకోవచ్చు. ఓకేనా? సో ఈ విధంగా మీరు ఇప్పుడు మనం కానిస్టేబుల్ ఫిల్ చేస్తాం. ఎస్ఐ కూడా సేమ్ ఉంటుంది. సేమ్ ఈచ్ అండ్ ఎవ్రీ స్టెప్ సేమ్ ఉంటుంది. ఒక స్టూడెంట్ 2 సపరేట్ అప్లికేషన్స్ పెట్టుకోవాలి. 2 పేమెంట్స్ సపరేట్గా చేయాలి. అప్లికేషన్ పెట్టుకున్న తర్వాత మీరు ఈ అప్లికేషన్ ప్రింట్అవుట్ ఇందాక ప్రివ్యూ చూసారా, ఈ పే నౌ అనేది కొట్టిన తర్వాత మళ్ళీ మీకు ప్రివ్యూ వస్తుంది. దాన్ని పీడిఎఫ్గా కన్వర్ట్ చేసుకోండి. దాని సాఫ్ట్ కాపీని మీ మెయిల్లో పెట్టుకోండి. ఒక హార్డ్ కాపీ తీసి మీ ఫైల్లో పెట్టుకోండి. ఓకేనా? ఎందుకంటే ఫ్యూచర్లో మనకు ఈ అప్లికేషన్ కూడా అడిగేటువంటి ఛాన్సెస్ ఉంటాయి మన డాక్యుమెంట్ వెరిఫికేషన్ అప్పుడు. అందుకని ఈ అప్లికేషన్ ఫిల్ చేసిన తర్వాత ఆ అప్లికేషన్ పీడిఎఫ్ని సాఫ్ట్ కాపీని సేవ్ చేసి మెయిల్లో పెట్టుకోండి. ఒక హార్డ్ కాపీ కూడా ప్రింట్అవుట్ తీసుకోండి. సో ఈ వీడియోని పర్ఫెక్ట్గా చూసిన తర్వాత 1-2 సార్లు మొత్తం కూడా వాచ్ చేసిన తర్వాత సో మీకు ఏదైనా డౌట్స్ ఉన్నట్లయితే కామెంట్ రూపంలో తెలపండి. సో మీకు వాటికి రిప్లై కూడా ఇస్తాను. 100% క్లారిటీ వచ్చిన తర్వాత మాత్రమే అప్లై చేయండి. థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ.